చూస్తున్నాం మ్యామ్. యాక్చువల్ గా సంజన మొన్న అన్నదానికి అది చాలా రియాక్ట్ అయ్యారు. నాగార్జున బయటకు వెళ్ళండి అని చెప్పి మాట్లాడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఏమంటారు? యా అది కరెక్టే మ్యామ్. ఆమె చాలా మెచ్యూరిటీ గర్ల్, చాలా గ్రేట్ యాక్టర్. యాక్చువల్ గా చాలా ఎక్స్పీరియన్స్ యాక్టర్. సడన్ గా కొన్ని వర్డ్స్ ఆమె ఆ, ఏదోలా మాట్లాడుతుంది. అది కొంతమందికి నచ్చట్లేదు. ఆడియన్స్ చూస్తే ఆడియన్స్ కూడా అది నచ్చట్లేదు. దానివల్లే కొంచెం ఆమె క్లాస్ స్పీకర్ అని నా ఫీలింగ్. కళ్యాణ్ పడాల కెప్టెన్ అయ్యారు కదా, ఎలా అనిపిస్తుంది? సూపర్ మ్యామ్. లాస్ట్ కెప్టెన్స్ ఇన్ బిగ్ బాస్ 9 గ్రేట్ ఫీలింగ్ అతనికి. డెఫినెట్ గా ఈ విల్ బి ఇన్ టాప్ 5, నో డౌట్ ఎట్ ఆల్. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు టాప్ 5 అంటే? టాప్ 5 తనుజ, కళ్యాణ్, ఎమన్యూల్. ఎస్ మ్యామ్. తనుజ గెలుస్తుంది అనుకుంటున్నారా? టాప్ 5 లో అయితే ఉంటది. విన్నర్ గానీ రన్నర్ లో ఒకదాంట్లో ఉంటది. ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? విన్నర్ పక్కా అయితే తనుజాకి, పడాల కళ్యాణ్ కి, ఎమన్యూల్ కి, ముగ్గురులో ఒకరికైతే ఓటింగ్ లో మాత్రం మాక్సిమం కళ్యాణే ఉంటున్నాడు. ఈ 1 వీక్ లోనే కళ్యాణ్ ఫస్ట్ అయ్యాడు మ్యామ్. ఇంతవరకు తనుజే ఉంది. బట్ లాస్ట్ లో మేబీ చేంజ్ అవ్వచ్చు. విలేజ్ బ్యాక్గ్రౌండ్, నెక్స్ట్ సోషల్ మీడియా బ్యాక్గ్రౌండ్ ఒకవేళ చేంజ్ అయిపోతే కళ్యాణ్ కి రావచ్చు. కళ్యాణ్ లో కూడా ఈ వీక్నెస్ ఉంది. ఎందుకంటే ఆయన అంత గ్రేట్ ప్లేయర్ అయితే ఏమీ కాదు. అతని ప్లే అతను ఆడుతున్నాడు. మనం అతని కంటే డౌన్ లో ఉండబట్టి అతను మనకి హైలా కనిపిస్తున్నాడు. బట్ అతను కూడా లో డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఎప్పుడు రియాక్ట్ అవ్వాలో, మొన్న అయితే డిమాండ్ పవన్ మీద రియాక్ట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదని అనిపించింది. ఎందుకంటే అది స్మాల్ ఇష్యూ, దాన్ని హైలైట్ చేసేసి చైర్లు తన్నేసి ఇది తన్నేసి ఏదోలా ఫీల్ అవుతున్నాడు. అది కరెక్ట్ కాదు. అక్కడ కొంచెం డౌన్ అయ్యాడని నా ఫీలింగ్. సో నిన్న జరిగిన టాస్క్ ఎలా అనిపించింది, క్యాప్టెన్సీ టాస్క్? యా, ఫైనల్ టాస్క్ అల్టిమేట్ బ్రో. డిమాండ్ పవన్ కును కళ్యాణ్ కి పడింది. ఫైనల్ గా డిమాండ్ పవన్ స్ట్రాంగ్ క్యాండిడేట్, బాగానే ఫోర్స్ గా రోడ్ వేసాడు. లాస్ట్ కి ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోయేవి. ఎందుకో అవుతాడు అనుకున్నాడు కెప్టెన్. బట్ అతను అయితే బాగున్నాడు. ఎందుకంటే ఆయన కొంచెం జెన్యూటీ ఎక్కువ ఉంటది. నేచురల్ మెంటాలిటీ. మనసులో ఒకటి బయట ఒకటి ఉండదు. నేచురల్. డిమాండ్ పవన్ లో నేను అబ్జర్వ్ చేసింది అది. మంచి క్యాండిడేట్ అని నా ఫీలింగ్ కాదు. సుమన్ శెట్టి డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. అంటే లాస్ట్ లో దివ్య అండ్ సుమన్ శెట్టి ఉన్నారు. ఇప్పుడు మీకు బాగానే ఓట్లు పడ్డాయి కదా, ఎందుకు ఇప్పుడు ఆయన మేము 10th వీక్ వరకు మనం కూల్ గా ఉండి అలాగా ఎవరిని ఏమనుకుంటుంటే లైఫ్ అలా వెళ్ళిపోతుంది మ్యామ్. సడన్ గా ఇక్కడ ఏంటంటే గేమ్ లోకి మనం ఇంతవరకు గేమ్ మన వైపు వస్తుంది 10 వీక్ 12 వీక్ వరకు. తర్వాత గేమ్ లోకి మనం ఎంటర్ అవ్వాలి. సుమన్ శెట్టి గారు స్టార్టింగ్ నుంచి అదే స్టైల్ మెయింటైన్ చేస్తూ అలా ఉండిపోయారు. ఈ లాస్ట్ లో ఆయనకి టాస్కులు కూడా రావడం కూడా తక్కువ వచ్చాయి. అయితే ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా తక్కువ అయిపోయింది. సో అతని రేంజ్ కొంచెం పెంచి ఉంటే బాగుండు. సో దానివల్ల ఏంటంటే జనాలకి కనబడే స్పేస్ తక్కువ అయిపోవడం వల్ల ఆయన ఓటింగ్ పర్సంటేజ్ కూడా తగ్గిపోయింది మ్యామ్. యాక్చువల్ గా టాప్ 5 లో ఉంటాను అనుకున్నాను. బట్ ఈ వీక్ ఆయన ఎలిమినేట్ అయిపోతున్నాడు. దివ్య కూడా అయిపోతున్నారు ఈ వీక్.